For our meditation now, we are turning to 3 portions in the scripture. మన ధ్యానము నిమిత్తమై దైవ గ్రంథము నుండి 3 లేఖన భాగాలను తీసుకుందాం. First of all, turning to the book of Isaiah, chapter 40. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం and verse 8. 8వ వచనం. Isaiah 40 and verse 8, we are reading together and prayerfully, please. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనం ప్రార్థనా పూర్వకముగా అందరము కలిసి చదువుకుందాం. The grass withereth, the flower fadeth, దాని the పువ్వు word of our వాడిపోవును, God shall మన దేవుని stand వాక్యము నిత్యము forever. నిలుచును. And also we are turning to 2 Timothy 2వ తిమోతి పత్రిక and chapter 2 verse 3, we are reading together, please. 2వ అధ్యాయం 3వ వచనం కూడా కలిసి అందరము ప్రార్థనా పూర్వకముగా 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. Thou క్రీస్తు therefore యేసు endure యొక్క hardness మంచి రానువ as a వాని good వలె soldier నాతో of Jesus కూడా Christ. శ్రమను అనుభవించుము. And also we are turning to the book of Philippians and chapter 4 and verse 19, please. ఫిలిప్పీయులకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని 3వ భాగముగా చదువుకుందాం అందరము కలిసి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. But my God shall supply all your needs according to his riches in glory by Christ మీ ప్రతి Jesus. అవసరమును తీర్చును. I think already some of you are very much discouraged. బహుశా మీలో కొంతమంది నిరుత్సాహపడి ఉంటారేమో. What is this? This man also is speaking about motto card verses. ఈయన కూడా మన మోటో కార్డులోని వాక్యాల గురించే మాట్లాడుతున్నాడు ఏమిటి అని. But whatever the Lord has to say, he will say. అయితే ప్రభువు ఏమి మనతో మాట్లాడి నిశ్చయించుకున్నాడో దాన్ని తప్పకుండా మాట్లాడతాడు. These 3 verses are taken with much prayer so that this may be claimed by us and we may receive instruction, encouragement from these motto verses. ఈ 3 వాక్యాలు ఎంతో ప్రార్థన చేసి మనకు ఇవ్వబడి ఉన్నవి. ఎందుకనగా మనము వీటిని ధ్యానించుచు మన యొక్క జీవితాలను సరి చేసుకుంటూ. And we find the first verse in the motto card speaks about the scripture of God. ఈ మొదటి వచనము ఈ మోటో కార్డులో ఉంది, దేవుని యొక్క వాక్యము గురించి మాట్లాడుతుంది. And the second speaks about the service of God. రెండవది దేవుని కొరకు పరిచర్య గురించి మాట్లాడుతుంది 2వ వాక్యము. And the third speaks about the supply of God. మూడవది దేవుని గురించినటువంటి శ్రమల గురించి మాట్లాడుతుంది. Supply is supply to us. ఆయన మనకిచ్చినటువంటి వాటిని గురించి మాట్లాడుతుంది. So these 3 are very important in our Christian walk and warfare. కాబట్టి ఈ 3 కూడా మన క్రైస్తవ నడకలో జీవితములో చాలా ప్రాముఖ్యమైనవి. The scripture of God is given first. మొట్టమొదటిగా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. As we have seen in the time of worship, we are changing in a fast moving and ever changing world. ఆరాధన వర్తమానములో మేము చూచాము, తొందరగా మారుచుండే ప్రపంచములో మనము జీవించుచున్నాము ఇప్పుడు. And everybody changes, everything changes, but in this changing world the encouraging news is there is somebody who doesn't change. ఈ యొక్క మారుచుండేటటువంటి ప్రపంచములో మారుచుండే మనుష్యులలో మనకి సహాయమును ఆదరణ ఇచ్చే వాక్యం ఏమిటంటే ఏదో ఒకటి ఉంది, అది నిశ్చలముగా ఉండేది, మారనటువంటిది. I am the Lord, I change not, says Lord God in Malachi 3:6. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో యెహోవానైన నేను మార్పు లేనటువంటి వాడను అని చెప్తూ ఉంది. And also we saw that Lord Jesus Christ is the same yesterday, today and forever in Hebrews 13:8. అంతేకాకుండా హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, క్రీస్తు యేసు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. And that is why his word also unchanging. అందుచేత ఆయన వాక్యము కూడా మారనిదై ఉన్నది. What does the Lord want us to do regarding his ever abiding unchanging world throughout this year and in the coming days? దేవుడు ఈ యొక్క
మా నిత్యము మారుచూ ఉండే ఈ లోకములో ఈ వాక్యముతో మనల్ని ఏమి చేయగోరుచున్నాడు? And what should be our response? దీనికి మన యొక్క ప్రతిక్రియ ఏమై ఉన్నది? So this morning we are approaching the motto verse with our practical application in mind. ఈ మోటో కార్డ్ లో ఉండేటటువంటి ఈ 3 వాక్యాల్ని మన అనుదిన జీవిత చర్యలో అనుభవపూర్వకముగా దీన్ని ధ్యానించనయున్నాం. Not 3 verses, only this verse. ఇది క్షమించండి, ఇది ఈ ఒక్క వచనం. 3 verses we have to sit till evening. ఈ 3 వచనాలు ధ్యానించాలంటే సాయంత్రం వరకు మనం కూర్చోవాలి ఇక్కడ. Now the first thing about God's word is we should know the word and the world, they don't go together. మొట్టమొదటిగా మనము గుర్తించవలసింది, అంగీకరించవలసింది ఏమిటంటే దేవుడు మారుచుండేటటువంటి ఈ లోకము కలిసి వెళ్ళలేవు. The word and the world, there should be separation, then only scripture is possible. లోకము నుండి మనము ప్రత్యేకించబడినప్పుడే దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి వస్తుంది. For example, if you look at Psalm 1, దానికి ఉదాహరణగా మొదటి కీర్తనను మనము చూడగలిగిన ఎట్లా in verse 1, మొదటి వచనములో, blessed is the man that walketh not in the counsel of the ungodly, nor standeth in the way of sinners, nor sitteth in the seat of the scornful. There is separation. దుష్టుడు ఆలోచించు నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాస్యకుడు కూర్చుండు చోటను కూర్చుండక. ఇక్కడ విడిచిపెట్ట ప్రత్యేకత మనం చూస్తున్నాం. Separation from worldly people. లోక సంబంధులైనటువంటి వారిని ప్రత్యేకపరచబడతారు. Then verse 2. దాని తర్వాత 2వ వచనానికి రండి. His delight is in the law of the Lord, in his law doth he meditate day and night. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. Oh beloved, we cannot have delight in God's word if we move with godly people and we always have fellowship with ungodly people. ప్రియులారా, మనము ఎల్లప్పుడూ కూడా భక్తిహీనులైనటువంటి వారితో సహవాసము కలిగి ఉన్న యెడల దేవుని యొక్క ధర్మశాస్త్రమును మనం ఆనందించలేం. Not only worldly people, worldly practices, worldly pleasures, worldly profit, and also worldly popularity. లోక సంబంధమైనటువంటి ఆనందములు, లోక సంబంధమైనటువంటి మనుష్యుల ఎదుటి గుర్తింపు, లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యము, ఇవన్నీ కూడా వీటిని మనము ఆశించకుండా ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యమును మనము ఆనందించగలము. Same thing is true in the New Testament. 1 verse we will read. అదే రీతిగా ఇదే సత్యాన్ని నూతన నిబంధన గ్రంథములో కూడా చూడగలం. 1 Peter, మొదటి పేతురు పత్రిక, and we are turning to 2nd chapter, please. 2వ అధ్యాయం. 1 Peter, మొదటి పేతురు పత్రిక and chapter 2. 2వ అధ్యాయం. And in 2nd chapter we are reading 1st verse. మొదటి వచనం గమనించండి. Wherefore laying aside all malice and all guile and hypocrisies and envies and all evil speakings. మనకు 2, 3 కలిసి ఉన్నాయి. సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని. There is separation. ఇదే ప్రత్యేకించబడుట. Then again we find in verse 2 in English, as newborn babes desire the sincere milk of the world that he may grow thereby. ఇప్పుడు 3వ వచనంలో 2వ భాగాన్ని గమనించండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. Desire of God's word is possible only when we have separation. ఎంతవరకైతే మనము దేవుని యొక్క వాక్యమునందు ఆనందించుట, ఆశించుట అనేది లోకము నుండి ప్రత్యేకించబడినప్పుడే సాధ్యమవుతుంది. If you look at the 11th chapter of Leviticus in the Old Testament, పాత నిబంధన గ్రంథములో లేవి కాండము 11వ అధ్యాయానికి వస్తే, Leviticus 11th chapter please, and verse 3. లేవి కాండము 11వ అధ్యాయము, and we are turning to verse 3. 3వ వచనం గమనించండి. Whatsoever parteth the hoof and is cloven footed and cheweth the cud,
among the beasts that shall he eat. ఈ జంతువులలో ఏది రెక్కలు గలదై నెమరు వేయును దాన్ని తినవచ్చును గాని. And we find the clean beasts are beasts having two qualities. చూడండి, ఈ పవిత్రమైన జంతువులకు రెండు లక్షణాలు ఉంటాయి. And first quality is cloven footedness. మొట్టమొదటి లక్షణము ఏమిటి అంటే చీల్చబడినటువంటి డెక్కలు. That speaks about separation from the world. ఈ చీల్చబడిన డెక్కలు అనేటటువంటిది లోకము నుండి ప్రత్యేకించబడుటను సూచించుచున్నది. And then only we can find chewing the cud, that is meditation of God's word, is possible. అప్పుడే నెమరు వేయుట అనగా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుట మనకు సాధ్యమవుతుంది. So for the sake of having desire and having meditation, having blessing of the ever abiding word of God, we have to say no to so many worldly things. పిల్లరా, దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ఎల్లప్పుడూ కూడా కావలసినటువంటి ఆ మాధుర్యము, ఆ సంతోషము మనము కలిగి ఉండాలంటే లోక సంబంధమైన వాటన్నిటి గురించి కూడా లేదు కాదు అని చెప్పి ప్రత్యేకించబడాలి మనం. And as we sit in front of the idiotic box, spending most of our time in front of it, where shall we have desire for God's word? మన యొక్క జీవితంలో చాలా లోక సంబంధమైన వాటి ఎదుట ఉంటూ ఇడియాటిక్ బాక్స్, ఆ యొక్క బుద్ధిహీనమైనటువంటి ఆ యొక్క వ్యక్తి దగ్గర ఉంటూ దాన్ని ఆశించుతూ గడుపుతుంటే దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం మనకు సమయం ఎక్కడ దొరుకుతుంది? ఐఎమ్ ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో. ఇఫ్ ఐ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ టీవీ వాచింగ్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ ప్రోగ్రామ్ అండ్ ఐ యామ్ actually warming myself with the fire of the world, where shall we desire for God's word? ఈ హెచ్చరిక ఇచ్చుచుండేటప్పుడు మీతో పాటు నన్ను కూడా చేర్చుకొని చెప్తున్నాను. నేను టీవీ దగ్గర కూర్చొని ప్రోగ్రాం తర్వాత ప్రోగ్రాం చూస్తూ ఆనందించుతూ ఉంటే నేను ఈ లోకము నుండి ఎలాగూ ప్రత్యేకించబడగలను? How will I have desire and taste for God's word? నేను దేవుని యొక్క వాక్యమును రుచించుటకు, దేవుని వాక్యం ధ్యానించుటకు నేను ఎలాగూ ఆశ కలిగి ఉంటాను. How can I know the voice of God through God's word? దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని స్వరాన్ని ఎలా గుర్తుపట్టగలుగుతాను? How can I have new revelation from God's word? దేవుని యొక్క వాక్యము నుండి నూతనమైన ప్రత్యక్షత ఎలా తెలుసుకోగలుగుతాను? How can the richness of God's word be my portion if still I am addicted to worldliness? లోక సంబంధమైన వాటిలోనే మునిగి ఉంటే దేవుని యొక్క వాక్యములోని మాధుర్యాన్ని నేను ఎలాగూ రుచించగలను? So our first response to God's word is we should search our lives and turn away from worldliness. కాబట్టి మన మొట్టమొదటి సంగతి మన యొక్క దేవుని వాక్యము గురించి స్పందనలో ఏమిటి అంటే లోకము నుండి లోక సంబంధమైన వాటి నుండి మనము ప్రత్యేకపరచుకొనవలెను. Secondly, రెండవదిగా, all these are elementary things, and if you are really very mature people, you can go to sleep. ఇవన్నీ కూడా ప్రాథమికమైనటువంటి సత్యాలు, హెచ్చరికలు. ఇవి మీకు అప్పుడే తెలిసి ఉంటే అలాంటి వారు నిద్రపోవచ్చు. I'm not going to check you. You can go to sleep. మీరు వెళ్ళి నిద్రపోవచ్చు, నేను అభ్యంతరం పెట్టను. Here also go to sleep. Now, ఇక్కడ కూడా నిద్రపోవచ్చు. The second thing is, రెండవది ఏమిటి అనగా, read regularly. క్రమముగా మీరు దేవుని వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. Book of Deuteronomy chapter 17, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం verses 18 and 19. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం and 18 and 19. 18, 19 వచనాలు. And it shall be when he sitteth upon the throne of his kingdom, and he shall write him a copy of this law in a book out of that which is before the priests and Levites, and it shall be with him, and he shall read therein all the days of his life. మరియు అతడు రాజ్య సింహాసనమునందు ఆసీనుడైన తరువాత లేవీయుడైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. అది అతనికి ఇతరులు ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను దానిని చదువుచుండవలెను.
So daily the king of Israel should read God's word which he wrote in his own handwriting. ఇశ్రాయేలీయులకు రాజు అయినటువంటి వాడు ఏ గ్రంథమునైతే తన స్వహస్తములతో రాసి ఉన్నాడో ఆ గ్రంథమును ప్రతి దినము చదివి ధ్యానించవలసి ఉన్నది. The busiest person available, ఎంతో కార్యకలాపాలతో నిండినటువంటి వ్యక్తి ఇతను, and having so many things to attend to, అనేకమైనటువంటి విషయములో మనస్సు ఉంచవలసిన వాడు, he is expected to read carefully every day God's word regularly. అటువంటి వాడు ప్రతి దినము కూడా ఎంతో జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యమును అనగా ధర్మశాస్త్రమును జాగ్రత్తగా పరిశీలించి చదవవలెను. We are reading God's word not for information. దేవుని యొక్క వాక్యము అందులో ఏం సందేశం ఉందో అని తెలుసుకోవడానికి కాదు చదివేది. Some people tell we have already read it so many times, why to read it again? కొంతమంది చెప్తారు ఇప్పటికే అనేక సార్లు చదివాను, మళ్ళీ ఎందుకు చదవాలి ఆ యొక్క లేఖన భాగం. It is not for information, but it is for making God's guidance, God's voice known to us as we read it. దేవుని వాక్యంలో ఏముందా అనే సందేశాన్ని తెలుసుకోవడానికి మాత్రమే కాదు గాని దేవుని వాక్యము ధ్యానించి అది మన అనుదిన చర్యలో అది మనల్ని నడిపించగలుగుటకై దాన్ని వినియోగించుకోవాలి. There was a brother called D.L. Moody, ఒక సహోదరుడు D.L. మూడీ ఆయన పేరు ఉండేవాడు. and he read the Bible 100 times. ఆయన 100 సార్లు ఈ యొక్క గ్రంథాన్ని చదివాడు. When he started reading the 101th time, 101వ సారి బైబిల్ ను చదువుటకు ప్రారంభించినప్పుడు, in his old age holding the Bible, ఆ యొక్క వృద్ధాప్యములో ఇలా పట్టుకున్నాడు బైబిల్ ని. I am reading it the 101th time, but this book is as fresh as I started it for the first time. ఈ 101వ సారి ఈ గ్రంథాన్ని నేను చదువుతున్నాను. అయితే మొదటిసారి ఈ గ్రంథాన్ని చదివినప్పుడు ఎంత నిర్మలమైనటువంటి ఆ యొక్క సందేశాలు పొందగలుగుతున్నానో అలాంటి నిర్మలమైన సందేశాలు ఇప్పుడు కూడా పొందగలుగుతున్నాను అని చెప్పాడు. It is fresh now. కాబట్టి ఇది ఎంతో నిర్మలమైనటువంటిది. That is why we must read it from cover to cover prayerfully regularly. అందుచేతనే ప్రారంభము నుండి అంతము వరకు ఈ యొక్క గ్రంథాన్ని ప్రార్థనా పూర్వకముగా క్రమముగా మనము చదివి ధ్యానించాలి. Sometimes we have the problem we don't understand in some passages what we read. కొన్నిసార్లు కొన్ని లేఖన భాగాల్ని చదివినప్పుడు మనకు అర్థం కావు. And when we don't understand, there is the Holy Spirit given to every believer who is called the anointing. He is given to teach us. ఎప్పుడైతే నీకు అర్థము కానటువంటి లేఖన భాగాలు వస్తాయో గుర్తించు, నిన్ను నడిపించుటకు నీకు బోధించుటకు నీలో నివసించుటకై దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఆయన ఉంచి ఉన్నాడు. 1 John chapter 2 verse 27 we find the anointing he have received teacheth you all things. చూడండి, మొదటి యోహాను పత్రిక chapter 2 verse 27. 2వ అధ్యాయము 27వ వచనము చూస్తే, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మాలో నిలిచి ఉన్నది కనుక మీకు బోధింపనక్కర్లేదు. So with confidence you tell the Lord, Lord, this I don't understand, teach me now or anytime later. ఆ ధైర్యంతో నిశ్చయితతో అడగండి, ప్రభువా నాకు లేఖన భాగం అర్థం కావటం లేదు, ఇప్పుడే బోధించండి, లేదా ఏదో ఒక సమయంలో నాకు బోధించండి అని అడగండి. Sometime through some message, through some other means, God will clarify all our doubts. కొన్నిసార్లు ఏదో ఇంకొక సందేశం ద్వారానో ఇంకొక సందర్భము ద్వారానో మన యొక్క సందేహాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. The second problem people have, రెండవ సమస్య మనుషులు కలిగి ఉంటున్నారు ఏమిటంటే, that was my problem also. ఒకప్పుడు నాకు కూడా ఇదే సమస్య ఉండేది. People say we don't remember what all we read. చదివిందంతా కూడా మా జ్ఞాపకం ఉండటం లేదు అంట. When I read everything is all right. చదివినప్పుడు అంతా బాగానే ఉంటుంది. Once I close my Bible everything evaporates.
ఒకసారి నా బైబిల్ ని మూసిన ఎట్లా అంత ఆవిరైపోతుంది చదివిందంతా. Please don't bother about it. దీని గురించి మీరు కలవర పడవద్దు. John 14:26 we find, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనములో the Holy Spirit is given to us పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడ్డాడు to remind us, to teach us all the things concerning the Lord Jesus Christ and what he has spoken. ప్రభువైన క్రీస్తు యేసు వారి గురించి సమస్తమైనవి ఆయన ఏమేమి బోధించినాడో ఇవన్నీ కూడా మనకు బోధించుట కొరకై, మనకు జ్ఞాపకం చేయుట కొరకై ఆయన పరిశుద్ధాత్మను మనకు ఇచ్చి ఉన్నాడు. As you keep on reading, it will be deposited without your knowledge. మీరు దీన్ని ఎప్పుడు చదువుతూ ఉంటే ఈ యొక్క జ్ఞానాన్ని మీ హృదయంలో భద్రపరచుకొనగలరు. You may not realize it, you may not feel it, మీరు దాన్ని గుర్తించలేకపోవచ్చు, but it will be deposited. అయితే ఇక్కడ అప్పటికే ముద్రించబడి ఉంది, భద్రపరచబడి ఉంది. You will be amazed at the right time, for your sake and for the sake of others. The Holy Spirit will bring to your remembrance quickly. మీరు ఆశ్చర్యపోతారు. నీ ప్రయోజనము గురించి లేదా ఇతరుల ప్రయోజనము గురించి సరి అయిన సమయములో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ యొక్క సంగతులను జ్ఞాపకం చేస్తాడు. Secondly, రెండవదిగా, thirdly, క్షమించండి, మూడవదిగా, apply it personally. దానిని మీకు వ్యక్తిగతముగా అన్వయించుకోనండి. Apply God's word personally in your life. దేవుని యొక్క వాక్యము నీ యొక్క జీవితములో, నీ వ్యక్తిగత జీవితమునకు అన్వయించుకో. The mistake some people do is to say God spoke to Moses, God spoke to Joshua, God spoke to Paul, God spoke to somebody. అన్నిసార్లు చెప్తూ ఉంటారు, దేవుడు మోషేతో మాట్లాడాడు, దావీదుతో మాట్లాడాడు, యెహోషువతో మాట్లాడాడు, ఇంకెవరితో మాట్లాడాడు అని. So the whole Bible is God speaking to somebody else. ఈ బైబిల్ అంతా కూడా ఏం చెప్తుందంటే దేవుడు ఎవరితోనో మాట్లాడినట్టు. But as you read the Bible, అయితే నీవు ధ్యానించుచుండగా ఈ గ్రంథాన్ని, please have the attitude God wants to speak to me. దేవుడు నాతో మాట్లాడడానికి ఆశించుచున్నాడు అనేటువంటి ఆ యొక్క నమ్మకము, ఆ యొక్క వైఖరి మీరు కలిగి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించండి. And this word is for me. ఈ యొక్క వాక్యము నా కొరకు అనేటటువంటి వైఖరి కలిగి ఉండండి. According to my need, నా యొక్క అవసరతల కొరకు, according to my situation. నా యొక్క పరిస్థితిని బట్టి. There was a beggar, ఒక సహోదరుడు ఉండేవాడు, beggar, ఒక భిక్షగాడు ఉండేవాడు. And he was begging on a mount, on a small raised piece of earth. ఒక చిన్న ఎత్తైనటువంటి స్థలములో ఉన్నాడు. Years together he was begging. అనేక సంవత్సరాలుగా ఆ దాని మీద కూర్చొని భిక్షమనుకుంటుండేవాడు. One day the beggar died. ఒక దినాన్ని ఆ భిక్షగాడు చనిపోయినాడు. And somebody said, let us dig in the same place where he used to sit and beg, let us bury him. ఎవరో చెప్పారు, ఎక్కడైతే ఇన్ని సంవత్సరాలు కూర్చొని అడుక్కునేవాడు ఈ స్థలమునే తవ్వి ఇతను పాతి పెడదామని. And they started digging. అలాగని అనుకొని తవ్వడానికి ప్రారంభించారు. After a few feet of digging, they heard a clanging metallic noise. కొన్ని అడుగులు తవ్వేసరికి ఏదో ఒక లోహమును తగిలినట్టుగా, గుణపాలికి తగిలినట్టుగా వారు గుర్తించారు. They brought out a piece of vessel containing gold coins and precious stones. ఆ యొక్క పాత్రను తీసుకుని వచ్చినప్పుడు అందులో బంగారపు నాణేలు, మహా విలువ కలిగినటువంటి ముత్యాలు, మిగిలినవన్నీ కూడా ఉండెను. Then somebody said, if the beggar had known on top of which he was begging, he would not have begged, he would have been one of the richest men. అన్నారు. ఇప్పుడు అనుకున్నారు వాళ్ళు, ఈ యొక్క భిక్షగాడికి ఈ సంగతి తెలిసి ఉంటే ఇన్ని సంవత్సరాలు ఈ స్థలంలో కూర్చొని అడుక్కొని ఉండేవాడు కాడు. We are spending sleepless nights. దివారాత్రులు కూడా నిద్ర లేని రాత్రులు వారు గడుపుతున్నారు. Helplessly we are running here, running there. సహాయం లేక నిస్సహాయముగా ఇటు అటు పరిగెత్తుంటాం. Every time fear is gripping our heart. ప్రతి సమయంలో కూడా మన యొక్క హృదయాన్ని భయము పట్టుకుంటుంది. We are like that beggar. మనము కూడా ఆ బిచ్చగాడి వలె ఉంటున్నాం. We don't know what the word of God tells us, what the Lord has promised us, and we don't know how to claim it.
ఈ యొక్క వాక్యము ఏమి చెప్పుచున్నదో, ఈ యొక్క వాక్యములో ఏమి ఇమడి ఉన్నదో, దేవుడు దీన్ని మన కొరకు ఇస్తాడు, దాన్ని పొందడానికి ఎలాగూ అడగాలో ఇవి మనకు తెలియవు. And we are as rich as God's promises. దేవుని యొక్క వాక్యములు, ఆయన యొక్క వాగ్దానములు ఎంత ఐశ్వర్యమైనవో మనం అవన్నీ కూడా పొందగలుగుతాం. You are weak physically? శారీరకముగా ఒకవేళ బలహీనరాలుగా ఉంటే Promises are there. వాగ్దానాలు ఉన్నాయి ఇక్కడ. You are financially broken? ఒకవేళ కానీ ఆర్థికముగా నీవు నిస్సహాయములో ఉంటే Promises are there. ఇక్కడ వాగ్దానాలు ఉన్నాయి. You cannot study properly? నువ్వు సరిగ్గా చదువుకోలేకపోతే Promises are there. దాని గురించిన వాగ్దానాలు ఉన్నాయి. Beloved, remember one thing. ప్రియులారా, ఒక సత్యాన్ని గుర్తించండి. Whoever we may be, మీరు ఎవరైనాను సరే, whatever we may be doing, ఎటువంటి పని మనం చేస్తుండేటప్పటికి many times the challenges in front of us is more than our capacity. మన ఎదుట ఉంచబడిన సవాళ్లు అనేక సార్లు మన యొక్క శక్తి కంటే మించినవై ఉంటున్నాయి. Many sisters, they weep. Why? I don't know why I am born as a woman. అనేక సార్లు కొంతమంది సహోదరులు ఏడుస్తారు, నేను ఎందుకు ఆడదానిగా పుట్టాను అని. From morning till night, late night, I have been slogging like a donkey. తెల్లవారు నుండి మధ్యరాత్రి వరకు కూడా గాడిద వలె సాకిరీ చేస్తూ ఉన్నాను. Who is bothered about me? నన్ను ఎవరు లక్ష్య పెడుతున్నారు? And same way, some of us, even in high posts in the offices, we feel we are not adequate to keep that post and to fill the vacancy. అలాగే పురుషులమైన మనము కూడా ఒక ఈ సంస్థలో గాని ఎక్కడైనా ఉన్నత స్థాయిలో ఉద్యోగములో ఉండేటప్పుడు అనేక సార్లు అనుకుంటాం, ఈ ఉద్యోగానికి నేను అర్హుడిని కాను, నేను చేయలేను అని. Beloved, as the Lord speaks to us from His precious word, assuring us again and again through His promise, our victory is great. We can draw upon Him and prove His faithfulness by the promises. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనలో చెప్పుతున్నది. మనము గాని దేవుని యొక్క వాక్యముని ధ్యానించగలిగి దాని నుండి కావలసినటువంటి మన యొక్క ఆత్మీయమైనటువంటి ఆహారమును తీసుకోగలిగితే మనకు కావలసినవన్నీ ఇందులోనే ఉన్నాయి. Book of Job, chapter 23, verse 12, we find యోబు గ్రంథం 23వ అధ్యాయం that he took the word of God more than his necessary food. ఆయనకు కావలసినటువంటి అవసరమైన భోజనము కంటే దేవుని యొక్క వాక్యానికి విలువనిచ్చాడు. That is why we have to say, Lord, every chapter, every line, everything in the word of God is mine. అందుకోసమే మనం చెప్పాలి ఏమిటంటే, ఈ యొక్క గ్రంథములో ప్రతి అధ్యాయము, ప్రతి వచనము, ప్రతి మాట కూడా నాదై ఉన్నది. I just want to share with you two incidents where simply people used God's word, claimed God's word. రెండు సంఘటనలు మీతో నేను పంచుకుంటాను. ఎక్కడ ఇద్దరు మనుష్యులు దేవుని యొక్క వాక్యమును వారు స్వీకరించగలిగినారు. There was a young man and he was one day preaching a gospel in the jungles of Assam. ఒక యవనస్తుడు ఉండేవాడు. అస్సాం యొక్క అడవి ప్రాంతంలో పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. And one night he preached the gospel. ఒక రాత్రి ఈ యొక్క సువార్తను ప్రకటించినాడు. Next day morning he had to travel to another place. మరుసటి ఉదయము ఇంకొక స్థలానికి ప్రయాణమై వెళ్ళవలసి ఉండెను. In the mountain region, as he was traveling alone, ఆ యొక్క కొండల మీద ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. he heard some noise. ఒక శబ్దం వినిపించింది అతనికి. He thought some dog must be barking. అనుకున్నాడు ఏదో కుక్క మొరుగుతుందని. Then later on he thought this is not barking, this is something like roaring. ఇంకా తర్వాత అనుకున్నాడు ఆ శబ్దం వింటుంటే ఏదో దొర్లిపోయి వస్తున్నది అని. Then as he was walking, అలాగ నడుస్తూ ఉండగా something came from the right side of him, jumped into the path, ran forward, jumped again to the other side. ఏదో ఒకటి అతని యొక్క కుడి వైపు నుండి అలా దొర్లుకుంటూ వచ్చి అతని ముందే ఎడమ వైపునకు దొర్లుతూ వెళ్ళింది. And then when he saw the big tail with the black and white stripes
swaying in the air, his heart came to his mouth. అప్పుడు ఎప్పుడైతే ఆ జంతువు యొక్క ఆ తోక తెలుపు నలుపు రంగులతో ఉన్నదో చూచినాడో అప్పుడు వెంటనే అతని హృదయములో ఉన్నటువంటి ఆ యొక్క భయము నోటి ద్వారా వ్యక్తపరిచాడు. And he thought that he was going to die by that tiger that day. ఆ యొక్క పులి ద్వారా అతను ఆ దినాన్ని చనిపోనయ్యున్నాడు అనుకున్నాడు. He didn't know what to do. ఏమి చేయాలో తోచలేదు అతనికి. But the words he read came to his attention. అయితే దేవుని యొక్క వాక్యం ఏమి చదువుకున్నాడో అది అతని గమనికలోకి వచ్చింది. Book of Daniel chapter 3 verse 27. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. The fire had no power over them. దానియేలు 3:27. That is my today's portion also. ఈ దినము నా యొక్క ధ్యాన భాగము కూడా ఇదే. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకల్లో ఒకటైనో కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహమునకు తగలకుండుటయు చూచిరి. The fire had no power over them. ఆ యొక్క అగ్నికి వారి మీద ఏ విధమైన శక్తి లేకపోయింది. Immediately this young man got courage. వెంటనే ఆ వాక్యము జ్ఞాపకానికి రాగానే ఈ యవనస్తునికి ధైర్యం వచ్చింది. Lord, this tiger will not have any power over me. ప్రభువా, ఈ యొక్క పులికి నా మీద ఏ విధమైనటువంటి శక్తి ఉండదు. And without caring, he started walking ahead. కాబట్టి ఆ దాన్ని నిర్లక్ష్యపెట్టి తన మార్గంలో తను వెళ్లిపోతున్నాడు. And he never saw that tiger again in his life. తన యొక్క జీవితంలో మరలా ఆ యొక్క పులిని చూడలేదు. The Lord gives word and fulfills it. దేవుడు తన వాక్యమునిచ్చి దాన్ని నెరవేరుస్తాడు. Many times if we don't take God's word, we will make big mistakes. దేవుని యొక్క వాక్యాన్ని మనము మన యొక్క గమనికలోకి తీసుకొని లేకపోతే అనేక సార్లు పెద్ద తప్పులు చేస్తాం. There was a sister, ఒక సహోదరి ఉండేది. her marriage was arranged, ఆమె యొక్క వివాహం ఏర్పాటు చేయబడ్డది. but no money. అయితే వివాహం చేయటానికి డబ్బు లేదు. And at that time their portion, the Bible portion, was 2 Kings and chapter 3. చూడండి, ఆ సమయంలో వారి యొక్క అనుదిన భాగమేమనగా రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం chapter 3 verses 17 and 18. క్షమించండి, 3వ అధ్యాయం 17-18 వచనాలు. 2 Kings chapter 3 and verses రెండవ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. Yes, brother. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయిను, మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. So the Lord said, you will not hear any sound or rain or wind, but everything will be filled. మీరు గాలి గాని వర్షము యొక్క గాని శబ్దమును వినకపోయినప్పటికీ కూడా మీ యొక్క లోయలన్నీ కూడా బావిలన్నీ కూడా నీళ్లతో నింపబడతాయి. The Lord met every need and the marriage was over. ఆ సహోదరి యొక్క వివాహము యొక్క అవసరతలన్నీ ప్రభు తీర్చినాడు. వివాహం అయిపోయింది. Now that sister has 6 children. ఆ సహోదరికి 6 పిల్లలు. ఇప్పుడు 5 of them are married. 5 వివాహమైంది. For every child she claimed the same promise. ప్రతి బిడ్డ యొక్క వివాహానికి ఇదే వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో పెట్టి దేవా దీన్ని నెరవేర్చని ప్రార్థించేది. Without a single rupee debt, the Lord performed the marriage of all the 5 children. 1 రూపాయి కూడా అప్పు లేకుండా ప్రభువు ఆమె యొక్క 5 బిడ్డల యొక్క వివాహాన్ని కూడా జరిపించాడు. And we have so much of riches in God's word. Unless we claim it by simple faith, we cannot overcome all our deficits and problems. దేవుని యొక్క వాక్యములో మనకు అనేకమైనటువంటి ధన సంపన్నత ఉన్నది. అయితే దాన్ని మనం అడిగి పొందలేకపోతున్నాం. One day a preacher was visiting a soap factory. ఒక దినమున ఒక వర్తమానకుడు దైవ సేవకుడు సబ్బుల ఫ్యాక్టరీని
చూడడానికి వెళ్ళాడు. His friend was owner of the soap factory. ఆ యొక్క అతని సహోదరుడు ఆ సబ్బుల ఫ్యాక్టరీకి యజమాని. And then as he was going around the soap factory, he noticed something and asked the owner this question. అతను ఆ యొక్క ఫ్యాక్టరీలో గుండా వెళ్తూ ఉండగా ఒకదాన్ని గుర్తించినాడు. దాని గురించి యజమాని అడిగాడు. And I want to ask you something. స్నేహితుడా, నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. Why all your workers are so dirty? మీ యొక్క పనివారంతా కూడా ఎందుకు అంత మలినముగా ఉన్నారు? Dirty clothes, మలినమైనటువంటి బట్టలు, face, hands, everything is dirty. వారి యొక్క ముఖము చేతులు అన్ని కూడా మలినంగానే ఉన్నాయి. Then his friend laughed and said, అతని స్నేహితుడప్పుడు నవ్వి చెప్పాడు, we only supply soap, we don't apply soap. మేము చేసిన సబ్బుల్ని ఇతరులకు అందిస్తాము గాని మాకు దేహాలకి మేము దాన్ని వినియోగించము. The word of God we have to apply personally for every need. దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క ప్రతి అవసరత కొరకు వ్యక్తిగతముగా దానిని మనము అన్వయించుకొని దేవుని సన్నిధిలో అడగాలి. Thirdly, మూడవదిగా obey it. Obey God's word. కండి ఆ వాక్యమునకు. We have to obey God's word fully. దేవుని యొక్క వాక్యమునకు సంపూర్ణముగా విధేయులము కావాలి. Sometimes we read God's word only for the sake of promises, encouraging verses. ఎక్కడైనా సరే మనకి ప్రోత్సాహం కలిగించేటువంటి వాగ్దానాలు కొరకే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం, చదువుతాం. I know some brothers who want to read always Isaiah chapter 40 to 66. కొంతమంది సహోదరుని ఎరుగుదును యెషయా గ్రంథం 40వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు ఎప్పుడు అదే చదవాలని ఆశిస్తారు. Always encouraging, wonderful things. అన్ని కూడా వారికి ప్రోత్సాహం కలిగించే అద్భుతమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. It is good to have promises. At the same time, we have to obey what all the Lord tells us to do. వాగ్దానాలు పొందుట మంచిది, అయితే దానికి ఆయన ఏమి షరతులు పెట్టాడో వాటిని మనము సంపూర్ణము చేయాలి. And beloved, I remember one incident in somebody's life. ప్రియులారా, ఒకరి యొక్క జీవితంలో ఒక సంఘటన నేను జ్ఞాపకం వస్తున్నా. There was a man called C.T. Studd. C.T. Studd అనే వ్యక్తి ఉండేవాడు. He was born to a millionaire, multi-millionaire. కోటీశ్వరుడికి జన్మించాడు అతను. He was born again. ఆయన తిరిగి జన్మించాడు. And he was also a famous cricketer. ఆయన చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి క్రికెట్ ఆటగాడు. And when he was born again and after some time God called him to serve God in Africa, తాను నూతన జన్మ అనుభవం పొందిన తరువాత కొంతకాలానికి దేవుడు చెప్పాడు, నీవు ఆఫ్రికా దేశానికి వెళ్లి సువార్త ప్రకటించు అని. And after he put away his riches and put away his name and fame, and also put away means he had to leave his very beautiful wife in England and go there. తాను తన యొక్క పేరు ప్రఖ్యాతులను, తాను కలిగిన ఐశ్వర్యాన్ని, ఆ సౌందర్యమైన తన భార్యను బిడ్డలను కూడా ఇంగ్లాండ్ దేశంలో విడిచిపెట్టి ఆఫ్రికాకు వెళ్ళవలసి వచ్చింది. It was very painful. అది చాలా బాధాకరమైన పరిస్థితి. But he had to obey God's word. అయితే దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. Everybody in the world thought, this man, what a great sacrifice he is making. లోకములో ప్రతివారు అనుకున్నారు, ఎంత గొప్ప సమర్పణ చేస్తున్నాడు ఇతను దేవునికి. When he was in Africa, ఆఫ్రికా దేశంలో ఉండేటప్పుడు somebody came to visit him. ఎవరో వచ్చారు ఆయన్ని దర్శించడానికి. And he was living in a hut. ఒక చిన్న పాకలో జీవిస్తూ ఉండేవాడు ఆ సమయం. And this brother was in another hut. ఈ సహోదరుడు ఇంకొక పాకలో ఉన్నాడు. Early morning there was light in C.T. Studd's hut. తెల్లవారు కాక మునిపే C.T. స్టడ్ గారి యొక్క పాకలో దీపం వెలుగుతుంది. And this brother went and saw what C.T. Studd was doing. ఈ సహోదరుడు వెళ్లి C.T. స్టడ్ గారు ఏం చేస్తున్నారో చూడడానికని వెళ్ళాడు. Great sacrifice he had made. ఇంత గొప్ప సమర్పణ చేశాడు ఈయన. To obey the Lord he had paid such a great price. దేవుని యొక్క వాక్యానికి విధేయుడవడానికి ఇంత గొప్ప క్రయాన్ని చెల్లించాడు. Such a man, what is he doing early morning? అలాంటి వాడు తెల్లవారుజామున ఏం చేస్తున్నాడు ఈ పాకలో అని చూడడానికి వెళ్ళాడు. He was on his knees reading the Bible.
ఆయన తన మోకాల మీద ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. And as he was reading the Bible, this man went inside. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుచుండగా ఈ స్నేహితుడు లోపలికి వెళ్ళాడు. And he asked him, what are you reading, Siti? సిటీ నీవేం చదువుతున్నావు అని అడిగాడు అతన్ని. No, I am searching the Gospels to find, is there anything more which I have not obeyed so far? అప్పుడు అన్నాడు, నేను చదువుట కాదు, దేవుని యొక్క వాక్యాన్ని నేను తరచి చూస్తున్నాను. ఎందుకనగా ఇందులో ఉన్నవి ఏవైనా నేను విధేయుడు కాకుండా నా జీవితంలో అలవర్చుకోకుండా ఉన్నాయేమో వాటిని కనుక్కోవడానికే నేను పరిశీలిస్తున్నానన్నాడు. We read God's word for promises, some of us, but we never read God's word to search our life, where all we have failed and where we can pay the price to obey Him. మనలో కొంతమంది దేవుని వాక్యాన్ని ఆయన యొక్క వాగ్దానాల గురించే చదువుతారు కానీ మన యొక్క జీవితంలో మన హృదయాల్ని పరిశీలించుకొని ఏ విషయములలో మనము తప్పిపోయామో, ఆయనకు మనము దుఃఖము కలుగు చేశామో అవి తెలుసుకోవడానికి దేవుని వాక్యాన్ని ధ్యానించము. The desire that I must do what all He says must be there whenever we read God's word. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడంతా ఆయన ఏమి మనకు చేయడానికి కోరుతున్నాడో అది తెలుసుకునే ఆశ కలిగి మనము చదవాలి. Book of Joshua, chapter 1, verse 8. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. I have given this as a promise to many young people. అనేక మంది యవ్వనస్తులకు నేను ఈ వాక్యాన్ని వాగ్దానముగా ఇస్తుంటాను. But there is a condition for the promise to be fulfilled. అయితే ఈ యొక్క వాగ్దానం నెరవేర్చబడాలంటే ఒక షరతు కూడా ఉన్నది. This book of the law shall not depart, Joshua 1:8. This book of the law shall not depart out of thy mouth, but thou shalt meditate therein day and night, that thou mayest observe to do according to all that is written therein. For then thou shalt make thy way prosperous, then thou shalt have good success. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. So thou mayest observe to do all that the word of God tells us. దేవుని యొక్క వాక్యం ఏమేమైతే నీకు బోధిస్తుందో అవన్నీ కూడా నీ యొక్క జీవితంలో అలవర్చుకోవడానికి ఇష్టపడి ఉండాలి, అది చేయగలిగి ఉండాలి. Then thou shalt make thy way prosperous, thou shalt have good success. అప్పుడే నేను నీ యొక్క మార్గమును వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తింపజేసేదను. And lastly, and fifthly, ఐదవదిగా we have to study God's word. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. God's word is like a gold mine. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది బంగారపు గని వంటిది. We have to spend time, we have to spend effort if we want to dig out the riches in God's word. దేవుని యొక్క వాక్యంలో ఉండే ఐశ్వర్యాలన్నీ మనము తవ్వి తీయాలంటే మన సమయాన్ని దానికి ఇవ్వాలి. దాని తరువాత మన యొక్క శ్రమను కూడా మనము ఇచ్చుటకు సిద్ధపడి ఉండాలి. Then only our spiritual life will be rich, we can make others also rich. అప్పుడే మన యొక్క ఆత్మీయ జీవితము ఎంతో ఫలభరితముగా ఉంటుంది. మనము ఇతరులను కూడా అతి ఆత్మీయ పరభరితులుగా చేయగలుగుతాం. There is no time even to read God's word. Where is the time to study, no? మీరు అంటూ దేవుని వాక్యం చదవడానికే సమయం లేదు, ధ్యానించడానికి మాకు ఎక్కడ కుదురుతుంది అని. And we should make time at least once in a week, 1 or 2 hours, or make a program so that we can follow some Bible study individually. వ్యక్తిగతముగా అనుదినము మీకు సమయం లేకపోయినా వారమునకు ఒకసారైనా 2-3 గంటలు దేవుని వాక్యము ధ్యానించుటకు కేటాయించి దానిలో దేవుడిచ్చిన తలంపులను నీవు ధ్యానిస్తూ ఉండాలి. We study the books of the Bible. ఈ యొక్క బైబిల్ గురించినటువంటి పుస్తకాలు చదువు. We study the books in the Bible like John's Gospel and like that. క్షమించండి, ఇక్కడ ఈ 66 పుస్తకాలను కూడా మనం ధ్యానించాలి. And when we study a book of the Bible, we will know the theme, the central thought in the book, and also the different topical arrangement in the book.
we can grasp the full truth of the book and the practical application. ఒక్కొక్క పుస్తకాన్ని తీసుకొని దాన్ని చదివేటప్పుడు దీనిలో ఉండేటటువంటి ఆ యొక్క మూల పాఠమేమైనది అని తీసుకొని దానికి సంబంధించినవన్నీ కూడా వేరు వేరు శీర్షికలుగా మనము వాటిని విభజించి దాన్ని ధ్యానించగలిగినప్పుడే దేవుని వాక్యాన్ని ఆనందించగలం. The Bible portions which look like strangers before, they would look like very familiar friends later. దేవుని యొక్క లేఖన భాగాలు ఒకప్పుడు ఏదో తెలియనివిగా ఉండేవి, ఇప్పుడు ఎంతో పరిచయమైనటువంటివిగా కనిపిస్తాయి. And then we can study the characters in the Bible. అంతేకాకుండా కొంతమంది వ్యక్తులు పుస్తకంలో బైబిల్లో రాయబడిన వ్యక్తుల యొక్క జీవితాన్ని పరిశీలించాలి. There is no other book in the world which can throw light on the lives of the people, both on the dark side as well as the bright side. దేవుని ఏ గ్రంథమైనా అందులో రాయబడినటువంటి వ్యక్తుల యొక్క తప్పిదములను వారు చేసే ఘన కార్యములను చూపించేటటువంటి పుస్తకము ఈ బైబిల్ కంటే శ్రేష్టమైన ఇంకోటి ప్రపంచంలో లేదు. When we go through the same situations, we can take warning, we can take encouragement. అటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళేటప్పుడు మనము ఒక హెచ్చరికను తీసుకోగలుగుతాం, మనము ఎంతో దాని గురించి ధైర్యం కలిగి ఉంటాం. Then thirdly, we can have topical study. మూడవదిగా ఒక్కొక్క శీర్షికను గురించి ధ్యానించటం. That's what we have in Salem Prayer House in the Bible study. బైబిల్ స్టడీలో దాన్నే కదా మనం కలిగి ఉంటున్నాం. బైబిల్ స్టడీలో and the second coming of Lord Jesus Christ. ప్రభువైన క్రీస్తు యేసు వారి యొక్క రెండవ రాకడ గురించి ధ్యానిస్తున్నాం. Topical study. అది ఒక్కొక్క శీర్షిక ఒక్కొక్క విషయం గురించి. Same way like tabernacle. ఆ యొక్క గుడారము వలె. And we can take some topic. ఏదో ఒక అంశం తీసుకొని apply it for our spiritual life. మన యొక్క ఆత్మీయ జీవితానికి దాన్ని అన్వయించుకుందాం. And again there is also another study of contrast and comparison. ఇంకొక రకమైనటువంటి ధ్యానము ఏమున్నదంటే ఒకదానితో ఒకటి సరిపోల్చి చూసుకుంటాం. And that is like law and grace. అది ఏమిటంటే ధర్మశాస్త్రము కృప. And we can compare and we can have the grip of what the word of God says. ఈ రెండింటిని కూడా ఒకదాంతో ఒకటి సరిపోల్చి చూసుకుంటూ అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనము మన యొక్క అనుదిన చర్యలో మనము దాన్ని కలిగి ఉండగలుగుతాం. Then beloved, the very important study is doctrinal study. ఇంకోటి ఏమిటంటే సిద్ధాంతపరమైనటువంటి ధ్యానము. What is the work of the Holy Spirit? పరిశుద్ధాత్మ యొక్క పని ఏమై ఉన్నది? And what all the Bible says about the blood of Lord Jesus Christ? ప్రభువైన క్రీస్తు యేసు వారి యొక్క రక్తమును గురించి బైబిల్ ఏం చెప్తున్నది? What God wants to accomplish in our life through grace. ఆయన కృప ద్వారా దేవుడు మన జీవితంలో ఏమి సాధించదలచినాడు? Biblically we should know very clearly the doctrines. కాబట్టి ఈ యొక్క బైబిల్ అనుసరించి ఈ యొక్క ప్రతి అంశమును కూడా బహు స్పష్టముగా మనము ధ్యానించుట ద్వారా వాటిని గ్రహించాలి. Especially I am talking to young people. ప్రత్యేకముగా నేను యవనస్తులతో మాట్లాడుతున్నాను. Oh, how rich your life will be if you make a practice to study the Bible at this young age. యవన బిడ్డలారా, మీ యొక్క ఈ యవ్వన జీవితంలో మీరు బైబిల్ను ధ్యానించే అలవాటు చేసుకోగలిగితే ఆత్మీయముగా ఎంతో ఐశ్వర్యము కలిగి ఉంటారు, ఎంతగానో ఫలించగలుగుతారు. Sixthly, ఆరవదిగా share God's word. దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులతో పంచుకోనండి. And as the opportunity comes or not, what you have read, what you have meditated, find an occasion just to pass it on to others. ఒకవేళ మనకి అనుకూలత ఉన్నా లేకపోయినప్పుడు కూడా ఏమైతే నువ్వు ధ్యానించినావో దానిని ఇతరులతో పంచుకో. That will help us to have much more boldness and faith in God's word. అలాగు చేయుట ద్వారా దేవుని వాక్యమందు ఎక్కువ పరిమాణంలో విశ్వాసము కలిగి నీవు ధైర్యం కూడా కలిగి ఉంటావు. In 2 Corinthians chapter 6 verse 11 we read. చూడండి, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. 2 Corinthians 6:11. 2 కొరింథీ పత్రిక 6:11. Yes, brother. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను.
మా హృదయము విశాలపరచబడి ఉన్నది. And that is why to have largeness of heart, there should be sharing of God's word. మన హృదయము విశాలపరచబడవలనంటే మనము ధ్యానించినటువంటి వాక్యము ఇతరులతో పంచుకోవాలి. A Dead Sea was called Dead Sea because no living being was found in that. మృత సముద్రముగా ఎందుకు పిలువబడింది అంటే సజీవ గల ఏ ప్రాణి కూడా అందులో ఉండదు, కనిపించదు. The reason was water was coming inside the Dead Sea, never went outside the Dead Sea. కారణం ఏమిటంటే పై భాగంలో నీరు యొక్క మృత సముద్రములకు వస్తుంది కానీ వచ్చిన నీరు పైకి వెళ్ళటం లేదు. Always receiving. ఎల్లప్పుడూ కూడా తీసుకోవడమే ఈ మృత సముద్రము. Learn to share God's word with others. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులతో పంచుకొనుట నేర్చుకోనండి. So we made a humble attempt to see about the word of God. కాబట్టి వినయపూర్వకముగా దేవుని వాక్యమును తెలుసుకొనుట గురించి ఒక ప్రయాసం చేసినాం. 6 practical things. 6 క్రియాపూర్వకమైనటువంటి విషయాలు. Number 1, maintain separated life. మొట్టమొదటిగా నీవు లోకము నుండి ప్రత్యేకించబడాలి. Secondly, read it. రెండవదిగా read it carefully. జాగ్రత్తగా పరిశీలనతో చదవాలి. Thirdly, apply it personally. నీవేం చదివో మూడవదిగా నీ యొక్క అనుదిన జీవిత చర్యలో దాన్ని అలవర్చుకోవాలి. Fourthly, obey it fully. నాలుగవది నీవు ధ్యానించిన దానిని సంపూర్ణముగా విధేయురాలవి అవ్వాలి. Fifthly, study it systematically. ఐదవదిగా నీవు ఒక పద్ధతిలో చదవాలి దేవుని వాక్యము. Study. ధ్యానించాలి. That is meditate, no brother? Studying. చదవాలి, నేర్చుకోవడం. So like a student, we have to also study God's word. విద్యార్థిలాగా మనము కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. And sixthly, share God's word. ఆరవదిగా దేవుని వాక్యం ఇతరులతో పంచుకోవాలి. May God bless His word. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించునుగాక. May the Lord make us to do all these 6 practical things with the word of God which abideth forever. నిత్యము నిలిచే ఈ వాక్యముతో ఈ యొక్క 6 క్రియాపూర్వకమైనటువంటి విషయాలు అనుభవపూర్వకములో మనము ఎరుగునట్లుగా దేవుడు సహాయం చేయునుగాక. Loving Heavenly Father, whatever is told in limitation, thou will bless it, multiply it, use it for thy glory in our life. ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, ఏమైతే మేము విన్నామో దాన్ని మీ మహిమార్థమై మా యొక్క క్షేమము నిమిత్తమై దాన్ని వాడుకొంటుకు ఇతరులతో పంచుకొంటుకు సహాయం చేయండి. We give thee all the glory and pray in the name of Lord Jesus Christ. ప్రభువైన క్రీస్తు యేసు వారి నామములో సమస్త మహిమ ఘనత మీకే చెల్లించుచు ఈ ప్రార్థన సమర్పించుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.